వెల్కమ్ బ్యాక్. జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం సృష్టించింది. విద్యార్థులు 300కు 300 మార్కులతో కేసీ బసవరెడ్డి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 10 లోపు 4 ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు 25 ర్యాంకులు, 200 ర్యాంకులు, 200 లోపు 46 ర్యాంకులే కాక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 272 మంది 100% సాధించిన ఘనత ఒక్క శ్రీ చైతన్యదే. విద్యార్థులను, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మాశ్రీ అభినందించారు. అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు, మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ టర్న్ ఆన్లైన్ యాప్, దేశంలో నిరంతరం శ్రమించే టాప్ ఫ్యాకల్టీ వెళ్లే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని సుష్మాశ్రీ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కాక 39 సంవత్సరాల వ్యవధిలోనే ఆసియాలోనే శ్రీ చైతన్య అతిపెద్ద విద్యా సంస్థగా అవతరించింది. విద్యార్థులు కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందేందుకు సహాయపడే వినూత్న విద్యా కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. మీకు అందరికీ తెలిసిందే అండి, 38 years నుంచి శ్రీ చైతన్య ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ప్రూవ్ చేసుకుంటానే వస్తుంది. వీ కీప్ ప్రూవింగ్ అవర్ సెల్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. బట్ ఇప్పుడు హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ 15 years నుంచి స్కూల్ కాంట్రిబ్యూషన్ కూడా ఉందండి టువర్డ్స్ ద శ్రీ చైతన్య రిజల్ట్. అట్లీస్ట్ 50% వరకు శ్రీ చైతన్య స్టూడెంట్స్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రిజల్ట్కి. అండ్ ఐ థింక్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఇస్ డెడికేటెడ్ టీమ్, డెడికేటెడ్ స్టూడెంట్స్ అండ్ డెడికేటెడ్ టీమ్ వర్క్. ఇప్పుడు క్యాంపసెస్లో చూస్తే, ఎస్పెషలీ రెసిడెన్షియల్ క్యాంపసెస్లో టీచర్స్ వీళ్ళందరూ 6 o'clock వస్తారండి. ఇంటికి వెళ్ళేటప్పటికి 9, 10 అవుతుంది. మధ్యలో 2-3 hours తప్ప బ్రేక్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. సో క్లాసెస్ కానివ్వండి, లేకపోతే మోటివేషన్ సెషన్స్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సో దే ఆర్ డెడికేటెడ్ టు ద స్టూడెంట్స్. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అయితే ఎట్లా చూసుకుంటారో అలానే చూసుకుంటారండి శ్రీ చైతన్య పిల్లల్ని. అండ్ ద ఆస్పిరేషన్స్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ చిల్డ్రన్ ఆల్సో, దే ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ. సో అట్లా డెడికేషన్ లేకపోతే, టీమ్ వర్క్ లేకపోతే ఇవాళ ఇంత సక్సెస్ చూడం మనం. అండ్ మీకు తెలిసినట్టే స్కూల్ లెవెల్లో నుంచి గ్రూప్ చేయడం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ని. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసి, స్ట్రెంగ్స్ ఉన్న దగ్గర అది ఎట్లా కంటిన్యూ అవుతుందని ప్రయత్నిస్తామండి. అండ్ వీక్నెసెస్ ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి, వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని, ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవి ఎట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం. ఆ టీచింగ్ మెథడాలజీలో ద మెయిన్ కోర్ ఆస్పెక్ట్ టీచర్స్ టీచ్ చేస్తారు. బట్ ద సపోర్టింగ్ సిస్టమ్స్, ఎగ్జామ్ కండక్షన్ అవ్వచ్చు, వర్క్ షీట్స్ అవ్వచ్చు, డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అవ్వచ్చు, స్టడీ అవర్స్, వర్క్ సెషన్స్, ఇంటరాక్టివ్ వర్క్ సెషన్స్. అంటే ఇవాళ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళే కూర్చొని చదువుకున్నా కూడా అబ్సార్ప్షన్ లెవెల్స్ are little different because of lot of distractions that are out there today. So that interactive method of teaching and interactive method of working with the students is what is helping each and every child understand వాళ్ళ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ రిజల్ట్ పెరుగుతుంది. అది ఎప్పుడైతే అంటే ఒక ఆస్పైర్డ్ స్టూడెంట్కి ఎవరికైతే బాగా చేయాలని ఉందో లైఫ్లో, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కడ అని అర్థం అయితే దే టేక్ ఆఫ్, బికాస్ దే డెఫినెట్లీ ఆర్ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్ అండ్ దే వాంట్ టు డూ వెల్. సో ఆ కరెక్ట్ డైరెక్షన్ లో మనం పాయింట్ చేయగలిగితే అదంత ఈజీ కాదు. ఇట్ మైట్ సౌండ్ వెరీ ఈజీ, బట్ వెన్ యూ గో టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతి టాపిక్ లెవెల్లో ఎక్కడ స్టూడెంట్ తప్పు థింక్ చేస్తున్నాడు, అది ఎట్లా కరెక్ట్ చేయాలి అన్న మెకానిజం అర్థమైతే తప్ప అది పాయింట్ చేయగలం. లేకపోతే ఇట్ విల్ బి సింపుల్ లైక్, ఓకే ఈ టాపిక్ ని తప్పు చేసావు, అది నేర్చుకో, బట్ వాట్ విల్ హీ లెర్న్?